ప్రాబ్లం లోకి తెచ్చిందే దేవుడు. ఈ మాట వినటానికే మీకు కష్టం అవుతుంది. దేవుడే మన జీవితంలో సమస్యలు అనుమతించడం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్. కానీ ఒక ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ మనం నేర్చుకోవాలి. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ ఆల్, ఈజ్ నాట్ గాడ్ ఎట్ ఆల్. దేవుడు అన్ని విషయాల్లో దేవుడు కాకపోతే ఆయన దేవుడే కాదు. ఈ మధ్యన ఒక యూట్యూబ్ వీడియో చాలా ప్రాబల్యంలోకి వస్తా ఉంది. మీరు కూడా చూసుకుని ఉంటారు. AI వచ్చింది కాబట్టి కొంతమంది తెలుగు వీడియోలు చేయడం మొదలు పెట్టారు. 15 ఏళ్ల తర్వాత దేవుడు అవసరత ఉండదంట. అది ఎంత బుద్ధిమాలిన స్టేట్మెంట్ అంటే, ఒకవేళ దేవుడే గనక ఉంటే ఆయనకి పీరియడ్ ఉంటుందా? ప్రైమ్ మినిస్టర్ లాగా 4 ఏళ్ళు దిగిపోతాడా? ప్రెసిడెంట్ లాగా 3 ఏళ్ళు దిగిపోతాడు ఆయన? అంటే నేనేమంటున్నానంటే, ఇఫ్ గాడ్ ఈజ్ గాడ్, ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్. గాడ్ ఆఫ్ ఆల్ అంటే నా చావుకు కూడా ఆయనే దేవుడు, నా నష్టానికి కూడా ఆయనే దేవుడు, నా కష్టానికి కూడా ఆయనే దేవుడు. యు గాట్ మై పాయింట్? సో దేవుడికి ఇలాగా పరలోకంలో ఒక స్క్రీను, ఇండియాలో ఏమవుతారా చెప్పరా అని అడగటాలు ఏమి ఉండవు అక్కడ. దెర్ విల్ బి నో న్యూస్ ఛానల్ దేర్. దేవుడికి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఏది జరిగినా అయితే ఆయనే పూనుకున్నాడు, లేకపోతే ఆయన అనుమతించాడు.